సిద్ధు రమ్మని చెప్పి తిరుపతి వెళ్ళడం ఏంటి? రేపు సూర్యగ్రహణం కదా, గుడి తెరవరుగా. ఈ నెలలో ఏం చేస్తారు? ఏంటి సిద్ధు, రేపు సూర్యగ్రహణమా? అవును. ఆవిడ వెళ్ళిందా? వెళ్ళిపోయారండి. ఇప్పుడు చెప్పరా పంతులు, గంగను ఎందుకు రమ్మన్నావు? అసలు ఏముంది నీ దగ్గర? ఏమీ లేదండి, మామూలుగానే రమ్మన్నాను. మంగ మేడం. మేడం, పంతులుగా నిజం చెప్పాడా? ఇంకా నిజం చెప్పట్లేదు. స్పీకర్ ఆన్ చేసి ఆ పంతులుగాడు ముందు పెట్టు. రేయ్ పంతులు, నిజం చెప్పు. నాకేం తెలీదమ్మా, మామూలుగానే పిలిచాను. లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పావు. ఎలాగో తప్పించుకున్నావు. ఈసారి నిన్ను వదలను. చెప్పు. వాళ్ళు రాక్షసులు, నిన్ను వదలరు. ఏంటి గంగా? నీ దగ్గరున్న పేపర్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తానుగా, ఇవ్వు. పెన్ కూడా. ఏంటా విషయం? ఏం లేదమ్మా, మామూలుగానే పిలిచానమ్మా వాళ్ళని. చెప్పరా, ఏముంది నీ దగ్గర? దానెందుకు రమ్మన్నావు? చెప్తావా వాళ్ళ చేత ఉచ్చుకొత్త కోయించమంటావా? చంపతమ్మా, ఏం లేదమ్మా, మామూలుగానే రమ్మన్నానమ్మా. నాకేం తెలియదు మేడం. సూపర్ గంగా, పద. పద. ఇల్లు ఎవరు లేరని చెప్పు. పో. అదేంటమ్మా మళ్ళీ వచ్చారు? నిజంగానే తిరుపతి వెళ్ళారు? అలాగేనండి. ఆయన వస్తే ఈ అడ్రస్ కి రమ్మని చెప్పండి. చూడండి చూడండి. అలాగేనండి. ఏమైందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏముంది పంతులు గారు ఇందులో? నిజంగా చూస్తే నీకే తెలుస్తుంది. పంపించుకోమ్మా. అట్టగే. ఇదిగోండి.
ఏమండి మనం ఇక్కడ ఉండొద్దండి, మంగకి తెలిసిపోయింది, చంపేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. చేరాల్సిన చోటికి ఆధారాలు చేరినాయి కదా అమ్మా, మేము వెళ్ళిపోతాం అమ్మా. అలాగే జాగ్రత్త పంతులు గారు, వెళ్ళండి. సిద్ధు సిద్ధు, ఈ చుట్టుపక్కలకి రారు గంగా. మనము రావాల్సిన అవసరం లేదు సిద్ధు. ఆయన వీడియో ఇచ్చేశారు. ఏముంది అందులో? చూద్దాం సిద్ధు. హలో, ఏమైంది? నన్నే తోస్తావే నిన్ను. నన్ను జమ్మిదాన్ని కాకుండా చేస్తావే, నిన్ను నిజం చెప్పనివ్వనే. మేడం, ఆ పంతులు గాడు గంగకి ఏదో వీడియో షేర్ చేశాడు మేడం. అదేంటో అర్థం కావట్లేదు మేడం. ఉంటాను మేడం. మీరు చెప్పింది నిజమే, నా అనుమానం నిజమే. మంగే సిద్ధు, మా అత్తని చంపింది మంగే. గౌరమ్మ ఈ హత్యను తన మీద వేసుకుంది. స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది గంగా. నాన్న నమ్ముతారు, ఆవిడ నేరస్తులు కాదని రుజువు అవుతుంది. పద సిద్ధు, చూపిద్దాం. పద. నీ వల్లే సిద్ధు సాక్ష్యం చేతికొచ్చింది. ఒక్కదాన్నే వచ్చుంటే చాలా ఇబ్బంది పడిపోయేదన్నబ్బాయి. అందుకే అమ్మాయి అర్ధ భాగాన్ని కలుపుకుని వెళ్ళమని చెప్పేది. కలుపుకున్నానుగా, ఇంకా కలిసిపోవాలి. హలో, రోడ్డు దూరం దూరం. ఓకే పద. అమ్మా, సిద్ధు పట్టుకో. అయ్యో, లేమ్మా, లే, మెల్లిగా. ఏంటి, దెబ్బలేమన్నా తగిలాయా? అవునమ్మా. అయ్యో, ఏమైందండి? ఎవరో తెలీదండి, పాపం లాక్కోవాలని నా వెంట పడ్డారు. మిమ్మల్ని చూసి పారిపోయినట్టున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకాసేపు ఉంటారా? కాలు బెనికినట్టుంది, కాసేపు అలా కూర్చుంటాను. సరేనండి, రండి మెల్లిగా. అమ్మా, కూర్చోండి. ఓ ఏడోకు. చూడు, అమ్మ 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 అమ్మ. పాప పాప, నా పాపండి, నా పాప మేడం, నా పాప. మీ పాప అంటారేంటి? ఆవిడ పాప కదా. మా పాప కాదే. ఏమే నువ్వా? మేడం, నాకేం తెలీదు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరో పాపని లాక్కోపోతుంటే తప్పించుకొస్తున్నానని మీరేగా చెప్పారు. అమ్మో, పచ్చి అబద్ధం. ఏంటి తమాషాగా ఉందా? మేడం, నాకు దీనికి ఏ సంబంధం లేదు. నువ్వు చెప్పమ్మా, వీళ్ళల్లో ఎవరు నీ పాపను ఎత్తుకెళ్ళింది? పాప వరండాలో ఆడుకుంటుంది మేడం. ఎవరో వచ్చినట్టు అనిపించింది. వచ్చి చూసేసరికి పాప లేదు. చీకట్లో ఎవరనేది తెలియలేదు. వీళ్ళేనండి.
కాదు మేడం. కాకపోతే ఆ పాప మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెచ్చింది నువ్వు. మేడం, ఇలా కుదరదు. ముగ్గురిని స్టేషన్కి తీసుకెళ్దాం. పదండి, ఎక్కించండి. ఆయన తీసుకెళ్ళడానికి ఒప్పుకోను. పాప ఇప్పుడు నా దగ్గరే ఉంది కదా, నన్ను తీసుకెళ్ళండి. గంగా, నువ్వుంటే సిద్ధు. సాక్రిఫైజా? సరే, ఎక్కించండి. ఆవిడ్ని ఎక్కించండి. ఎవరో ఆడే నిజాలు బయటకొస్తాయి. అది నువ్వు చెప్పక్కర్లేదు. ఆ పాపను తీసుకో. ఏయ్, నడు. మేడం, మేడం ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ చేస్తాను. ఎవరికి? ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. ఎక్కించండి. కానిస్టేబుల్స్. గంగా, అర్జెంటుగా నాన్నకి ఈ విషయం చెప్పాలి. నువ్వెవ్వరికైనా చెప్పుకో, ఈ లోపే వీడియో డిలీట్ అయిపోతుంది. దట్ ఈస్ మంగా. నాతో నో గేమ్స్. తమ్ముడు, కాఫీ తీసుకో. ఏంటక్క, నువ్వింకా పడుకోలేదా? నువ్వు నిద్రపోకుండా వర్క్ చేసుకుంటుంటే నేనెలా పడుకుంటాన్రా? తాగు. నాన్న, డాడ్. ఏంటి? ఎమ్మెల్యే గారికి అర్జెంటుగా ఫోన్ చేయండి డాడ్. ఎమ్మెల్యే గారికా? ఇంత రాత్రిపూట ఆయనకి దేనికిరా? గంగని పోలీసులు పట్టుకెళ్లారు డాడ్. తల్లి బుద్ధులే కూతురుకొచ్చుంటాయేమో. ఏం నేరం చేసిందో. అత్తయ్య, నువ్వు ఆపుతావా? తనేం చేయలేదు డాడ్. చేయకుండా పోలీసులు ఎందుకు పట్టుకెళ్తారా? అయ్యో డాడ్, బయటికి వెళ్ళారు. ఒక ఆవిడ కావాలనే డ్రామా ఆడి పాపను మేము ఎత్తుకొచ్చామని చెప్పింది. నన్ను తీసుకెళ్లేవాళ్ళు. గంగే నన్ను కాపాడింది. బానే వెనకేసుకొస్తున్నావు తమ్ముడు. వీడు చెప్పేది నమ్మకరా? పులి జింకను తింటే పిల్ల ఆకులు తింటుందా? అదే చేసుంటుంది. డాడ్, నన్ను నమ్ము. ఒకసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పు డాడ్. ఏం చెప్పమంటావురా? ఏం చెప్పమంటావు? నా కోడల్ని అరెస్ట్ చేశారండి, విడిపించండి అని చెప్పాలా? పోలీసులు నిజాలు చెప్పరా? నేరస్తురాలైన కోడల్ని ఎలా చేసుకున్నావని ఆయన నన్ను అడిగితే అది ఎంత అప్రతిష్ట అవుతుంది? అది ఆలోచించవా? డాడ్ ప్లీజ్. చెప్పాడు కదరా, ఇంకేంటి? మీ నాన్న పరువు ఇంకా తీయాలని చూడకు. అలాంటి దాన్ని చేసుకున్నందుకు సిగ్గుపడు. దాన్ని అలాగే వదిలే. అత్తయ్య, నిజమేంటో తెలుసుకున్న ప్రయత్నమే చేయకుండా మీరు నా మీద నిజం అనుకోకూడదు, నిందలు వేయకూడదు. సిద్ధు, ఏమైంది? నానమ్మా, గంగని పోలీసులు పట్టుకెళ్లారు. ఏంట్రా, ఎందుకు? మా పాప కాదే. ఇంత జరిగిద్దా? దానంతా చూస్తాను, పద. నువ్వాగు, నువ్వు వెళ్ళకూడదు. తను నా భార్య అత్తయ్య. అది నీకు భారీ కాదురా, నీ జీవితానికి తగిలిన భారం. ఇంకా నీకేం చెప్పాలి అత్తయ్య? నానమ్మా, మీరు పదండి. తమ్ముడు, వాడెళ్ళాడంటే నీ పేరే బయటకొస్తుంది. నువ్వేదైతే కాపాడుకోవాలనుకుంటున్నావో అదే పోతుంది. మహాదేవి గారు, నా మనవరాలు నేరం చెయ్యదండి. అంత నమ్మకం ఉంటే మీరొక్కరే వెళ్ళండి. నానమ్మా, మీరు పదండి. రాయ్, నా మీద నీకు ఏమాత్రం ప్రేమన్నా నువ్వు వెళ్ళకో. ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. వెళ్ళావో మీ నాన్న మీదొట్టే.
అవును, ఒట్టే. నేను వెళ్తాను లేరా. నిజాన్ని సెల్లో పెట్టగలరా? నా మనవరాల్ని నేనే తీసుకొస్తాను, నిరూపిస్తాను. చెప్పండి, ఎవరు పాపనెత్తుకొచ్చారు? నువ్వా? నువ్వా? నేను కాదండి. ఆ అమ్మాయే మేడం. నా మీద చిన్న చిన్న కేసులున్నాయని నన్ను అనుమానించకండి. నువ్వు నోరు ముయ్యవే. దీని గురించంటే తెలుసు, నీ గురించే తెలీదు. చెడ్డీ గ్యాంగు, డబ్బా గ్యాంగ్ లాగా నువ్వు కొత్త గ్యాంగ్ పెట్టావా? మీ పోలీసోళ్ళకి ఎవరు నేరం చేసేటోళ్ళో తెలుస్తుంది కదా మేడం. తెలియట్లేదే. నా కళ్ళకు కనపడకుండా జాగ్రత్త పడుతున్నావనిపిస్తుంది. అది మీ అభిప్రాయం మేడం. నేరస్తుల్ని చూసి చూసి మీ గట్ట అనిపిస్తూ ఉండొచ్చు. అయితే నీకేమి తెలీదు అంటావు. లేదు మేడం, నేనేం చేయలేదు. ఆ అమ్మాయే చేసింది. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తుంది. వదలకండి. మాటలతో చెప్తే మీరెందుకు ఒప్పుకుంటారు? 3rd డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడు ఒప్పుకుంటారు. ప్రభా. ఎస్ మేడం. ఓకే మేడం. చెప్తారా? కళ్ళల్లో కారం కొట్టనా? భయపడి అబద్ధం చెప్పలేను కదా మేడం. నేను చెప్తుంది నిజం మేడం. రప్పిస్తా, నిజమేంటో చెప్పిస్తా. నిమిషంలో దోషెవరో తెలిసిపోతుంది. ప్రభా. నమస్తే మేడం. మీరొచ్చారేంటి? ఏమైంది? మీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల ఇంట్రాగేషన్ చేస్తున్నారు మేడం. ఇంట్రాగేషనా? ఆగండి. గంగా, భయపడకమ్మా, నేను వచ్చేసానుగా, నీకేం కాదు అని మీరెలా చెప్తారు? అంత గొప్పోళ్ళ? మేడం, జగదీశ్వరి గారని బాగా పలుకుబడి ఉన్నవారు. మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు తెలీదు. తెలిసినా తప్పు చేసిన వాళ్ళని వదలను. నా మనవరాలే తప్పు చేసిందని ఎలా నిర్ధారణకొచ్చేస్తారు? అది తేల్చే పనిలో ఉన్నాను, మీరే ఆపారు. నా మనవరాలికి పిల్లల్ని ఎత్తుకొచ్చే కర్మేంటండి? అదే కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడుతుంది, ఒకరికి కష్టం కలిగించదు. మేడం, ఆవిడేదో చెప్తోంది, నమ్మకండి. అన్యాయంగా నన్ను ఇరికించకండి. ఏమే, ఆ పని చేసింది నువ్వేనా? తనే అమ్మమ్మా. ఆ నేరం నా మీదేసి నన్ను జైలు పాలు చేయాలని చూస్తుంది. విన్నారుగా, దాని మొహం అలాగే ఉందిగా. నా మనవరాల్ని వదిలేసి దాని చేత నిజం చెప్పించండి. అదెలా కుదురుతుంది? స్పాట్ లో ఇద్దరు దొరికారు, ఒక్కళ్ళని ఎలా వదిలేస్తాం? ఇదే మీ మాట? అవును. కమిషనర్ గారితోనే మాట్లాడిస్తాను. ఫోను పక్కన పడేస్తాను. మీకు నా గురించి తెలియట్లేదు. సారీ మేడం. బెయిల్ తెస్తానన్నా వదులుతారా? ముందు తీసుకురండి. సరే, అప్పటి వరకు నా మనవరాల్ని మీరేం చేయకూడదు. సరే. ఏంటి, చెప్పిన మాట వినవా? గౌరీ నేరస్తురాలు కాదని నిరూపించడానికేగా నువ్వు బయటకొచ్చావు. నాకు తెలుసు అది నీ తల్లి కాదంటే వినవే, కష్టాలను వెతుక్కుంటూ వెళ్తావేంటే? మాట్లాడవేమే,
ఒక్క మాట గౌరీ మా అమ్మ కాదు అని మీ మావయ్య గారి ముందు చెప్పేస్తే ఇలా బయటకొచ్చి చెయ్యని నేరాల్లో ఇరుక్కునే బాధ ఉండదు కదా, ఈ అవస్థలు ఉండవు కదా. ఎన్ని బాధలు పడ్డా ఆ మాట నాను చెప్పలేనమ్మమ్మ. నా కన్న తల్లి గౌరమ్మే.